అండ్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్కి రావాలనుకున్నప్పుడు ఇది మాకు సూట్ అవుతుందా, సెట్ అవ్వకపోతే ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయని అడుగుతూ ఉంటుంటారు. అలా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా సుధావాణి గారు? ఎవరైనా తీసుకోవచ్చు ట్రీట్మెంట్. చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ గురించే భయపడుతూ ఉంటారు. లేజరా, నీడిల్సా, మాకేమన్నా అయిపోతుందా అని. బట్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. లేజర్ మాత్రం కరెక్ట్గా, అంటే మనం కరెక్ట్ డోస్ అనేది ఇవ్వాలి, లేకపోతే కొంచెం పిగ్మెంటేషన్ వస్తుంది అంత తప్పితే. అండ్ చాలా అంటే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్, డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. తర్వాత రెస్పాన్స్ కూడా ఇప్పుడు కొంతమందికి చాలా బాగా వస్తుంది, కొంతమందికి ఒక 50% వస్తుంది, కొంతమందికి 80%, కొంతమందికి 90% వరకు కూడా మనం రెస్పాన్స్ చూస్తాం. బట్ చాలామంది అడుగుతారు ఇట్లా గ్లాస్ స్కిన్ కావాలి, నీట్గా అయిపోవాలి. ఒకసారి స్కార్ వచ్చిన తర్వాత మనం 80 to 90% వరకే ఇంప్రూవ్మెంట్ ఇవ్వగలం, కానీ మళ్ళీ నార్మల్ స్కిన్కి తీసుకురావడం అనేది చాలా కష్టం. అందుకనే ముందే ఇప్పుడు పింపుల్స్ ఉన్నాయి, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, మనం కంట్రోల్ చేసుకోవాలి. స్కార్స్ వచ్చాయి, ఎర్లీ ఏజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం బెటర్ రెస్పాన్స్. ఇప్పుడు 20-25 years ఉంది, తర్వాత 45 ఉంది. సో వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది రెస్పాన్స్ డెఫినెట్గా. సో కొంచెం ఎర్లీగానే ఏదైనా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే బెటర్ రెస్పాన్స్ ఉంటుంది అని దిస్ ఇస్ మై వ్యూ.